అండర్-19 ప్రపంచ కప్ 2026లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా 4వ మ్యాచ్‌లో విజయం సాధించిన టీమిండియా ఓటమెరగని జట్టుగా సెమీఫైనల్‌కు దూసుకెళ్తోంది. పాకిస్తాన్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సమిష్టిగా రాణించిన భారత్ 58 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఇక బ్యాటింగ్‌లో వేదాంత్ త్రివేది హాఫ్ సెంచరీతో దుమ్మురేపాడు. ఒకానొక దశలో మ్యాచ్ అటు ఇటుగా మారుతున్న సమయంలో తను హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. బౌలింగ్‌లో స్పిన్నర్లు ఆయుష్ మహ్త్రే, అలాగే ఖిలాన్ పటేల్, తీన్మార్ బౌలింగ్‌తో విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ గెలుపుతో మెగా టోర్నీల్లో పాక్‌పై తమకు తిరుగులేదని మరొకసారి చాటి చెప్పింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌట్ అయింది. వేదాంత్ త్రివేది 98 బంతుల్లో 2 ఫోర్లు, 6తో 68 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీతో రాణించాడు. అయితే వైభవ్ సూర్యవంశీ 30 పరుగులు అంటే 22 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30 పరుగులు. అలాగే కన్షిక్ చౌహాన్ 29 బంతుల్లో 4 ఫోర్లు, అలాగే ఒక సిక్స్‌తో 35 పరుగులు. ఇలాగా అందరూ కూడా దూకుడుగా ఆడుతూ వచ్చారు. అయితే ఇక పాకిస్తాన్ బౌలర్‌లో అబ్దుల్ సుమాన్ 3 వికెట్లు తీయగా, ఇక మహమ్మద్ సయ్యం 2 వికెట్లు పడగొట్టాడు. అలీ రజా, మహమ్మద్ హుస్సేన్, మొమిన్ ఖమర్ ఇలాగా తలా ఒక వికెట్ తీసుకుంటూ వచ్చారు. అనంతరం పాకిస్తాన్ 46.2 ఓవర్లలో 194 పరుగులకి ఆలౌట్ అయిపోయింది. ఉస్మాన్ ఖాన్ హాఫ్ సెంచరీతో రాణించగా, హంజా జహూర్ 42 పరుగులతో బాగా రాణించాడు. ఫర్హాన్ యూసఫ్ కూడా 38 పరుగులతో పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో ఖలాన్ పటేల్ 3 వికెట్లు తీశాడు 35 పరుగులిచ్చి. ఆయుష్ మహిత్రే 3 వికెట్లు తీశాడు 21 పరుగులు ఇచ్చి. అలాగే వీళ్ళిద్దరూ కలిసి అక్కడ పాకిస్తాన్ పతనాన్ని శాసించారనమాట. ఇక అంబరీష్, హెనిల్ పటేల్, కనిష్క్ చౌహాన్, విహాన్ మల్హోత్రా వీళ్ళందరూ తలా ఒక వికెట్ తీశారు. 253 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో పాకిస్తాన్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఆరంభంలోనే ఓపెనర్ సమీన్ మిన్హాస్ 9 వ్యక్తిగత పరుగులు చేసి హెనిల్ పటేల్ బౌలింగ్‌లో ఔట్ అయిపోయాడు. మరో ఓపెనర్ హంజా జరూర్, ఉస్మాన్ ఖాన్ అద్భుతంగా ఆడారు. 65 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని చౌహాన్ విడదీశాడు. అంటే కనిష్క్ చౌహాన్ విడదీశాడు. హంజా జరూర్ ఔట్ అయిన కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్ ఉస్మాన్‌తో కలిసి ఆచితూచి ఆడాడు. ఈ క్రమంలో వాళ్ళిద్దరూ కలిసి 76 బంతుల్లో ఇంకా అంటే చాలా అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే ఇక ఉస్మాన్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 63 పరుగుల భాగస్వామ్యం తర్వాత కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్‌ను అంబరీష్ ఔట్ చేశాడనమాట. సో, ఇక ఆ తర్వాత వెంటనే ఉస్మాన్ ఖాన్‌ను వికెట్ల ముందు ఆయుష్ మహ్త్రే బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత పాక్ వరుసగా వికెట్లు కోల్పోయి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించగా బుధవారం జరిగే రెండో ఫైనల్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో భారత్ తలపడనుంది. ఇక మంగళవారం జరిగే తొలి ఫైనల్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పోటీ పడగా శుక్రవారం టోర్నీ ఫైనల్ జరగనుంది.